హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ డైరెక్టర్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో చాలా మంది విద్యార్థులు మరి తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్ రాబోతుంది కదా, మరి ఈ మోడల్ స్కూల్ కి సిలబస్ ఏంటి సార్ మీరు వస్తుందని చెప్పారు. సో మ్యాథమెటిక్స్ సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ కూడా మన ఉపాధ్యాయులు నెక్స్ట్ వీడియోలో మనకు ఉపాధ్యాయులు బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలుగు, ఇంగ్లీషు ఆ విధంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణలో మోడల్ స్కూల్ యొక్క సిలబస్, మరి ఈ యొక్క సిలబస్ ఎక్కడ ఉంది సార్ అంటే 2012లో మనకు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా అక్కడ ఉన్న సిలబస్ ని ఆధారంగా చేసుకొని నేను ఈ సిలబస్ ని చెప్పడం జరుగుతుంది. సో పీజీటీ, టీజీటీకి మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే మీరందరూ కూడా మర్చిపోకుండా సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రతి ఒక్క మోడల్స్, ప్రతి ఒక్క ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, నాకు వీలైనంత వరకు మీకు యూట్యూబ్ లో అందియడానికి మీ ముందుకు వస్తాను. ముఖ్యమైన సమాచారం ఉంటేనే నేను వీడియో చేయడానికి కూడా మీ ముందుకు వస్తాను. అది మీరు గుర్తుంచుకోండి మిత్రమా. సో రైట్, మరి సో సిలబస్ లోకి పోయే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అయిన విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మన సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ యాప్ లో 10వ తారీఖు, ఈ మంత్ ఫిబ్రవరి 10వ తారీఖు రోజు బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సో 3 లైవ్ బ్యాచెస్ లో, లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ లో ప్రారంభం కాబోతున్నాయి. ఒకేసారి 3 పిట్టలు పడతాయి. ఏంటి మాస్టర్ అంటే అవి గుర్తుంచుకోండి. మీరు డిఎస్ కి ప్రిపేర్ అయినా, మోడల్ స్కూల్ కి ప్రిపేర్ అయినా, సో గురుకులాకి ప్రిపేర్ అయినా, గురుకులాలో పీజీటీ, టీజీటీకి వస్తుంది అవకాశం. నెక్స్ట్ అదే విధంగా మోడల్ స్కూల్ అయితే టీజీటీకి, నెక్స్ట్ అదే విధంగా తెలంగాణలో రాబోతున్న డిఎస్సి నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ కి. సో ఈ మూడింటికి కలిపి ఒకే బ్యాచ్ ప్రారంభించబోతున్నాము. సో అది మ్యాథ్స్, నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ మరియు బయో సైన్స్. ఈ వీడియో కింద మరి డిస్క్రిప్షన్ లో ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ వాట్సాప్ లింక్ ఉంటుంది. సో మ్యాథ్స్ కి మ్యాథ్స్ ఎదురుగా లింక్ ఉంటుంది, బయో సైన్స్ ఎదురుగా, ఫిజికల్ సైన్స్ ఎదురుగా ఆ యొక్క వాట్సాప్ లింకులు ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అయితే వెంటనే మీరు వెళ్ళప్పుడు కూడా మన యూట్యూబ్ లో వీడియోస్ కావచ్చు, యాప్ లో వీడియోస్ కావచ్చు, ఏదైనా కూడా మీకు అందుబాటులో కూడా వస్తుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీరందరూ కూడా మీ మిత్రులకు కూడా తెలియపరచండి. నా యొక్క ఉద్దేశం సో మీరు ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా కావాలనే లక్ష్యం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా వంతుగా నేను హెల్ప్ చేయగలుగుతా. థ్యాంక్ యూ. ఈ యొక్క తెలంగాణ మోడల్ స్కూల్లోని మరి ఏంటిది మాస్టర్ అంటే సిలబస్, మరి మ్యాథమెటిక్స్ యొక్క సిలబస్ ఏంటో క్లియర్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టీజీటీ, మరి టీజీటీకి వచ్చేసి సో గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఇక్కడ మరి మొత్తం మనకు 100 మార్క్స్ కి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో 100 మార్క్స్ లో సో మనకు వచ్చేసి సో మొత్తము 3 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. సో 20 మార్క్స్ వచ్చేసి 20 మార్క్స్, నెక్స్ట్ వన్ 20 మార్క్స్, నెక్స్ట్ వన్ 40 మార్క్స్. సో మొత్తము 20 సో రైట్, ఇక్కడ 100 మార్క్స్ 20 మార్క్స్ టెట్ వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. టెట్ వెయిటేజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి 20 మార్క్స్ వచ్చేసి చూడండి ఇక్కడ మరి మనకు 20లో కరెంట్ అఫైర్స్ మరియు సైకాలజీకి, పిఐకి, మరియు అదే విధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ మరి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు గుర్తుపెట్టుకునే విధంగా ఏంటి మాస్టర్ అంటే మెథడాలజీ. అంటే ఈ 3 కూడా ఉంటాయి ఈ యొక్క 20 మార్క్స్ లో. సో రిమైనింగ్ 60 సారీ ఫర్ దట్.
సో ఈ 20 మార్క్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ పిఐఈకి సంబంధించింది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడాలజీ 20 మార్క్స్. సో మెథడాలజీ 20 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి 40 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ ఉంటుంది. చూడండి ఇక్కడ 20 మార్క్స్ టెట్ వెయిటేజీ. సో 20 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అండ్ పిఐఈ. నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడాలజీ 20. సో కంటెంట్ 40 మార్క్స్. చూడండి 20 + 20 40, 40 + 20 60, 60 + 40 సారీ 100. సో 100 మార్క్స్ కి మనకు క్లియర్ గా ఉంటుంది. సో ఈ యొక్క కంటెంట్ పరంగా వచ్చినట్లయితే మరి ఈ యొక్క 40 మార్క్స్ ఈ యొక్క కంటెంట్ పరంగా వచ్చినట్లయితే మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది మాస్టర్ అంటే సో స్కూల్ మ్యాథ్స్. సో స్కూల్ మ్యాథ్స్ ప్లస్ ఇంటర్ మ్యాథ్స్ కంప్లీట్ గా స్కూల్ మ్యాథ్స్ ఇంటర్ మ్యాథ్స్ కంప్లీట్ గా రెండు కూడా కంప్లీట్ గా చదువుకోవాలి. మరి ఇక్కడ స్కూల్ మ్యాథ్స్ కంప్లీట్ గా ఇంటర్ మ్యాథ్స్ స్కూల్ మ్యాథ్స్ నుంచి ఒక 40% అడిగితే ఇంటర్ మ్యాథ్స్ నుంచి 60% క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇంటర్ మ్యాథ్స్ లో కంప్లీట్ గా ఇంటర్ మ్యాథ్స్ చదవాలి. అంటే ఫస్ట్ ఇయర్ 1A 1B, సెకండ్ ఇయర్ 2A 2B. అంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మాస్టర్ అంటే సో వెక్టార్స్ ఆల్జీబ్రాలో వెక్టార్స్ ఆల్జీబ్రా చదవాలి. సో అదే విధంగా మనకు లీనియర్ ఆల్జీబ్రా చదువుకోవాలి. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ చదువుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా ట్రిగనామెట్రిక్. నెక్స్ట్ అదే విధంగా మరియు క్యాలిక్యులస్ పార్ట్ కూడా చదవాలి. అంటే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 4 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఆ 4 పార్ట్స్ కంప్లీట్ గా చదువుతూ దానితో పాటుగా స్కూల్ మ్యాథ్స్ లో 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు కంప్లీట్ గా చదువుకోవాలి మిత్రమా. అంటే 6th క్లాస్ టు 10th క్లాస్ అండ్ ఇంటర్ సిలబస్ కంప్లీట్ గా చదువుకుంటే మీరు టీజీటీలో ఒక విజేతగా నిలుస్తారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా పోస్టులు కూడా టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఆ టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా గురుకులకు కూడా సేమ్ సిలబస్ టీజీటీ సేమ్ 20 మార్క్స్ వెయిటేజీ టెట్ వెయిటేజీ 80 మార్క్స్ లో ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే మెథడాలజీ ఒక పేపర్ ఉంటుంది. సో కంటెంట్ ఒక పేపర్ ఉంటుంది. కానీ సిలబస్ అదే సిలబస్. ఇంకా గురుకులా కొంచెం తక్కువనే ఉంటుంది సిలబస్. కాకపోతే మెథడాలజీ ఎక్కువగా 20 మార్క్స్ కైనా అదే సిలబస్ చదవాలి, 100 మార్క్స్ కైనా అదే సిలబస్ చదవాలి. కంటెంట్ లో మాత్రం ఒక వెక్టార్స్ ఆల్జీబ్రా ఒకటి తీసేస్తారు, మిగతాది మొత్తం ఉంటుంది. సో క్యాలిక్యులస్ వెక్టార్స్ ఆల్జీబ్రా మాత్రము సో గురుకులకు ఉండదు, కానీ మోడల్ స్కూల్ కి కంప్లీట్ గా ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి. మరి ఈ యొక్క కంటెంట్ పరంగా మీరు ఈ విధంగా చదువుకోవాలి మిత్రమా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ని మీరు బేస్ చేసుకొని చాలా రకాలుగా మీరు చాలా మంది కూడా సో సబ్జెక్ట్ ని నేర్చుకోవడానికి ట్రై చేసుకోండి. ఇప్పటి నుండే ప్రయత్నం చేయండి. సో మంచి జాబు, సో మంచి ఆపర్చునిటీ వస్తుంది. మోడల్ స్కూల్ అంటే జాబ్ చాలా మంచి, అంటే గవర్నమెంట్ హై స్కూల్ ఏ విధంగా ఉంటుందో మోడల్ స్కూల్ కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే 9:30 to సో 4:30 వరకు క్లోజ్ అయిపోతుంది. 4:45 అట్లా 5 లోపు, అంటే 9 to 5 లోపులనే మనకు ఉంటుంది. గవర్నమెంట్ హాలిడేస్ కూడా మంచిగా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ మోడల్ స్కూల్లో పీజీటీ మ్యాథమెటిక్స్గా పనిచేసి వచ్చాను. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా, ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ పీజీటీ సో మోడల్ స్కూల్ ఇంత ముందుకు సో పనిచేశాను. కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నా మిత్రులారా, సో మంచి జాబ్ అండి ఇది మోడల్ స్కూల్. సో ఒక్కసారి కనుక మోడల్ స్కూల్ వస్తే ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోరు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి, 100% సక్సెస్ అవుతారు. ఒకవేళ మీకు ప్రిపేర్ కావాలనుకుంటే, మీరు కోచింగ్ కు రాలేని పరిస్థితి ఉంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ మ్యాథమెటిక్స్ కంటెంట్, టోటల్ కంటెంట్ మొత్తము నేను ఒక్కనే చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి యూట్యూబ్ లో క్లాస్ విని తర్వాతనే నువ్వు నిర్ణయం తీసుకో. సో అది మిత్రమా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ వచ్చేసి పీజీటీ సిలబస్ చూద్దాం ఇక్కడ. సో పీజీటీ సో ప్రతి మోడల్ స్కూల్లో పీజీటీలో 2 పోస్టులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సేమ్ 100 మార్క్స్ ఉంటుంది. సో దీనికి
పీజీ క్వాలిఫికేషన్ అండ్ బిఈడి చేసి ఉండాలి. టెట్ క్వాలిఫైడ్ అవసరము లేదు, టెట్ క్వాలిఫై అవసరం లేదు, కానీ బిఈడి చేసి ఉండాలి. సో పీజీటీ, సో ఇది పీజీటీ వాళ్ళు మాత్రము సో ఖచ్చితంగా మీరందరూ కూడా సో పీజీ కంప్లీట్ అవుతూ బిఈడి చేసి ఉండాలి. సో తెలుగు మీడియం వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది మిత్రమా. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియము రెండు మీడియంల వారికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కూడా నాది తెలుగు మీడియమే. సో లాస్ట్ 1 డే మాత్రమే మనకు ఛాయిస్ ఇవ్వడం జరిగింది తెలుగు మీడియం వాళ్ళకి. సో కాబట్టి ఈసారి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియాలకు కూడా అవకాశం ఉంటుంది. పేపర్ మాత్రము ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. పేపరు సేమ్ గురుకుల టైప్ గా ఇంగ్లీష్ మీడియంలో పేపర్ రావడం జరుగుతుంది. మరి సబ్జెక్ట్ లోకి వచ్చినట్లయితే 100 మార్క్స్ లో సో 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ 20 మార్క్స్ వచ్చేసి జీకే కరెంట్ అఫైర్స్. సో జీకే కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మెథడాలజీ కూడా ఇందులో వస్తుంది. 80 మార్క్స్ మాత్రం కంటెంట్ నుంచే అడుగుతాడు. 80 మార్క్స్ కంటెంట్ నుంచి అడుగుతాడు. మరి ఈ కంటెంట్ ఎక్కడి నుంచి సార్ అంటే సో టోటల్ గా ఇంటర్ ప్లస్ డిగ్రీ పర్ఫెక్ట్ గా చదువుకోవాలి. ఇంటర్ ప్లస్ డిగ్రీ పర్ఫెక్ట్ గా చదవాలి. సో దానికి తోడుగా పీజీలో సిలబస్ కూడా కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఎక్కువ ప్రశ్నలు అడిగేది మాత్రము సో 80% ఈ రెండింటి నుంచే అడుగుతాడు. ఒక 20 to 10% మాత్రమే సో పీజీ సిలబస్ నుంచి అడుగుతాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంటర్ ప్లస్ డిగ్రీ సిలబస్ చదువుకుంటే 100% పీజీటీ కొట్టొచ్చు. పీజీటీ జాబ్ కొట్టాలంటే మీలో ఒకటే కసి ఉండాలండి, అది ఇంటర్ ప్లస్ డిగ్రీ చదివి ఇంటర్ ప్లస్ డిగ్రీ సబ్జెక్ట్ ని తరువుగా ప్రిపేర్ అవ్వండి. 100% సక్సెస్ అవుతారు. సో రైట్, థ్యాంక్ యూ. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే సో మా ఆఫీస్ నెంబర్ 9912940483 నెంబర్కి కాల్ చేయండి. ఎలాంటి దానికి ఉన్నా కూడా మేము ఎమ్మటే స్పందించి మా టెక్నీషియన్స్ నాతో మాట్లాడి ఇవ్వడానికి కూడా మీ ముందుకు వస్తారు. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో రాయండి. సో మర్చిపోకండి మిత్రమా, సో 10వ తారీఖు నుంచి మన యాప్లో తెలంగాణ మోడల్ స్కూల్, తెలంగాణ గురుకుల, తెలంగాణ డిఎస్సి బ్యాచెస్ సో ప్రారంభం కాబోతున్నాయి. సో ఆ బ్యాచెస్ కి మరి చాలా తక్కువ ప్రైస్ ఉండడం జరుగుతుంది. సో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ 3 సబ్జెక్టులు ప్రారంభమవుతున్నాయి. రిమైనింగ్ డేట్స్ లో మేము మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది మిత్రమా. సో ఈ 3 మాత్రం ప్రారంభం కాబోతున్నాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో రైట్, ఈ కింద ఉన్న వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి. మోర్ డీటెయిల్స్ కూడా మీ అందరికీ అందించడం జరుగుతుంది మిత్రమా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.